మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. లోకము పుట్టినది మొదలుకొని, ఈ లోకం పుట్టి దాదాపుగా 1500 కోట్ల సంవత్సరాలు అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే లోకం పుట్టినది మొదలుకొని యేసుక్రీస్తు ఉపమానము చెప్పేంత వరకు పరలోకములో మనముండబోయేటువంటి ఆ నివాసములు సిద్ధపడి ఉన్నవంట. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. ఈ లోకములో మరణానికి ముందు పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడిన వాళ్ళు మాత్రమే ఆ పరలోకానికి వెళ్తారట. కుడివైపున ఆ అంతిమ తీర్పున ఆ యేసుక్రీస్తు రెండవ రాకడలో ఈ లోకానికి వచ్చినప్పుడు మరణించిన వాళ్ళందరూ కూడా ఒక చోట పోగు చేయబడతారట. పోగు చేయబడినటువంటి వాళ్ళలో నుండి దేవుడు గొల్లవాడు గొర్రెలను ఎలాగైతే వేరుపరుస్తాడో, ఆయన ముందు పోగు చేయబడినటువంటి ఆ జన సమూహంలో నుండి వేరుపరిచి గొర్రెలన్నింటినీ కుడివైపు తెచ్చుకుని, అనగా పరలోకానికి వెళ్ళడానికి సిద్ధపడి జీవించి మరణించిన వారిని అందరినీ ఒక వైపుకు కుడివైపుకు, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పరచబడినటువంటి ఈ రాజ్యమును స్వతంత్రించుకొనుడి అని ఇస్తాడట దేవుని బిడ్డ.